అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు కృష్ణ సందేశంలో ఒకరి అదృష్టాన్ని చూసి ఎప్పుడు కూడా ఎక్కువ చేయకూడదు, అలాగే మరొకరి దురదృష్టాన్ని చూసి తక్కువ చేయకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పుడున్న పరిస్థితి రేపు ఉండదు కదా. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువే. ఎంత కాలం తర్వాత అయినా సరే మనిషి చేసే ప్రతి చెడులకు మంచికి అవి ఫలితం తప్పకుండా ఇచ్చే తీరుతాయి, వదిలిపెట్టవు. చెడు స్నేహం ఊహలకి అందని జీవితం నాశనం చేస్తుందని శకుని ద్వారా వివరించాడు. కౌరవులతో స్నేహం నటిస్తూనే వారిలో కలలు కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. కౌరవుల నాశనానికి పరోక్షంగా బీజాలు వేసింది కూడా శకునే కదా. ఇలాంటి వారు నిజ జీవితంలో మనకు చాలామంది ఎదురవుతూనే ఉంటారు. అలాంటి వారు ఇచ్చే సలహాలు, అలాంటి వారు ఇచ్చే నిర్ణయాలు ఎప్పుడు కూడా మనం గుడ్డిగా పాటించకూడదు, అప్రమత్తంగా ఉండాలి. భేదాల చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందనడానికి శ్రీకృష్ణుడు, కర్ణుడు పాత్రలే ఉదాహరణ మనకు. కురుక్షేత్రంలో పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు, కౌరవుల పక్షాన కర్ణుడు నిలిచి ఏ స్థాయిలో ఉపయోగపడ్డారో తెలిసిందే. కర్ణుడు లేని రారాజు బలం, కౌరవ సేనకు ధైర్యం ఊహించలేనిది. కుల, మత, పేద, ధనిక భేదాలను చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో విజయం సాధించే తీరుతారు. మనిషికి జీవితాంతం తోడు ఉండేవాడు ఎవడు అని యక్షకుడు ధర్మరాజును అడిగాడట. ఎవరైనా ఈ ప్రశ్నకు భార్యనో భర్తనో పేరు ప్రతిష్టలను సమాధానం చెబుతారు. కానీ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడు ఉండేవాడు ఎవ్వరూ లేరు, అలా ఉంటారు అనుకోవడం భ్రమ మాత్రమే. అన్ని రకాల అనుబంధాలలో ఎవరి అవసరాలకు వారికి ఉంటాయి. అందుచేత మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం మాత్రమే. గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు అని చెప్పాడు. ప్రపంచంలో తెలివైన వారు ఎవరైనా సరే అంగీకరించకుండా ఉండలేని విషయం ఇదే. మనిషిని నిజంగా కాపాడేది భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో కూడిన గుండె ధైర్యం మాత్రమే. సంపదకు కేవలం డబ్బు మాత్రమే కొలమానం కాదు. మంచి ప్రవర్తన, మంచి పనులు చేసే వ్యక్తి నిజంగా ధనవంతుడే. ఈ లక్షణాలు లేని వ్యక్తి ఎప్పటికీ పేదవాడిగానే ఉంటాడు. నీకు ఏ విషయమైనా ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్పిన విషయాలు విని సన్నిహితులపై, బంధువులపై విమర్శలు చేయకూడదు. నీ కళ్ళతో నువ్వు చూస్తేనే నమ్మాలి. ఒక్కొక్కసారి నీ కళ్ళతో చూసిన విషయాలు కూడా అబద్ధం కావచ్చు. నిజమెంత అబద్ధమెంత అని ఆరా తీసి మరీ ముందుకెళ్ళాలి. ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారములు 3 ఉన్నాయి. అవి కామం, క్రోధం, లోభం. కాబట్టి అందరూ ఈ కామం, క్రోధం, లోభాన్ని విడిచిపెట్టక తప్పదు. నీకు బతికుండేది కేవలం ఈరోజు మాత్రమే. అదే నీ కర్తవ్యాన్ని నిర్వహించాలి. ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలేయాలి. అప్పుడు ప్రపంచంలోనే ఏ బాధ నీకు అస్సలు దరిచేరదు. కర్మలను ఆచరించుటయందే నీ అధికారము ఉంటుంది, కానీ వాటి ఫలితంపై లేదు. నీవు కర్మఫలానికి కారణం కాకూడదు. అట్లని కర్మలను చేయుట మానకూడదు. నీ కర్తవ్యం ఏంటో నీకు తెలియటం లేదు, మరియు ఆందోళన, పిరికితనం నిన్ను అవహించేశాయి. నేను నీ శిష్యుడును, నీకు శరణాగతుడును. కాబట్టి నాకు నిజంగా ఏది శ్రేయస్కరమో అదే నేను ఉపదేశిస్తాను అని శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. ఎవరి కన్నీళ్లను దాహం తీర్చుకోకూడదు. కర్మ ఫలితమై తిరిగొచ్చి నీ కడుపున మంట పెట్టక మానదు ఏదో ఒక రోజు. కష్టం ఎప్పుడూ ఉండదు, సంతోషం రాక మానదు. వచ్చే వరకు కష్టాలను ఓర్చుకో, సంతోషాలను వెతుక్కుని వస్తాయి. ఎవరి మనసు నొప్పించకుండా బతకడం కూడా ఒక యుద్ధం లాంటిదే. మంచివారు తప్ప ఇతరులు ఎవ్వరూ దానిని చేయలేరు. సహనం ఉన్నవారు తప్ప మరొకరు దాన్ని సాధించలేరు. ప్రేమించే గుణం ఉన్నవారు తప్ప ఇతరులు దానిని ఆచరించలేరు. క్షమించే గుణం ఉన్నవారు తప్ప ఇతరులు దానిని పూర్తి చేయలేరు.
విధిరాతను సైతం ఎదిరించగలను శక్తి మనం చేసే పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒకరోజు నీకు మంచే జరుగుతుంది. చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా సరే పతనం కాక తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది. మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్ భగవంతుడైనా సరే బాధలను అనుభవించాల్సిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉండాలి. ఎదుటి వారిలో నువ్వు వెతుక్కునే సంతోషం కేవలం తాత్కాలికం. నీలో నువ్వు వెతుక్కునే సంతోషం మాత్రమే శాశ్వతం. ఏదైనా సరే ఇచ్చేది దేవుడే అని గుర్తిస్తే స్వీకరించటంలో ఏదీ లోటు అనిపించదు. ఎవరిని వేడిపించకు. నీ కన్నీటి ఉసురైనా వెన్నంటి వేటాడి వెంటాడుతుంది. జన్మ జన్మల వరకు ఆ కర్మఫలాన్ని నువ్వు అనుభవించాల్సిందే. నువ్వు కోరుకున్నదంతా దేవుడు నీకు ఇవ్వలేదు, కానీ నీకు అవసరమైనది ఇవ్వడం మాత్రం దేవుడు ఎప్పుడూ మర్చిపోలేదు. నీ అవసరాలలో నిన్ను ఆదుకున్న వారిని నీ అవసరం తీరాక నిన్ను నిర్లక్ష్యం చేస్తావేమో. అప్పుడప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ ఉండు. ఎవరైనా నీ స్థాయిని అర్థం చేసుకోకపోయినా నీవు బాధపడవద్దు. నీ స్థాయిని అర్థం చేసుకోగలిగిన స్థాయి ఉన్నవారు మాత్రమే నీ స్థాయిని అర్థం చేసుకోగలరు. ఈ విషయం గుర్తించుకో. ఒక వ్యక్తి తనను తాను ఇచ్చుకునే అత్యున్నతమైన పురస్కారం ఆత్మగౌరవం మాత్రమే. ఆత్మగౌరవం గల వ్యక్తులు ఎలాంటి వారితోనైనా తొందరగా కలిసిపోతారు, కానీ ఎల్లప్పుడూ ఆత్మగౌరవం స్పృహ కలిగి ఉంటారు. చులకన చేస్తే అంతే త్వరగా విడిపోయి మౌనంగా దూరంగా వెళ్ళిపోతారు. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులే అపన్నహస్తం అందించటానికి ముందొస్తారు. తమ జీవితాన్ని 10 మంది శ్రేయస్సుకు ఉపయోగించేవారు ఆత్మగౌరవం కలిగే వ్యక్తులు. వేల సంబంధాలు పెట్టుకోవడం గొప్ప విషయం కాదు, కానీ బలహీనమైన కాలంలో ఆ వేల చేతుల్లో ఎవరి చేయి నీ చేతిలో పట్టుకుంటారు అన్నదే ముఖ్యం. వాళ్ళే నీకు నిజమైన బంధం. ఈ సమాజంలో సాయం కోరే ప్రతి ఒక్కరూ బిచ్చగాడు కాదు, కానీ సాయం చేసే ప్రతి ఒక్కరూ దేవుడే. నువ్వు చేసిన సాయం చెప్పుకోకూడదు, పొందిన సాయం మర్చిపోకూడదు. ఇదే అసలైన ప్రకృతి రహస్యం. మంచి అల్లుడు దొరికితే నీకు ఒక కొడుకు దొరికినట్టే. దుర్మార్గుడైన అల్లుడు దొరికితే నీవు నీ కూతుర్ని కూడా కోల్పోయినట్టే. కాబట్టి ఆడపిల్లని ఇచ్చేటప్పుడు ఆచితూచి ఇవ్వాలి, విసారించి ఇవ్వాలి. జాగ్రత్తగా గమనించు. నిన్ను కోరుకునే వ్యక్తికి నీ కోసం ఏమైనా చేయగలిగిన వ్యక్తికి మధ్య చాలా తేడానే ఉంటుంది. నీ కాలక్షేపం కోసం, అవసరం కోసం ఎదురువారితో బంధం పెంచుకోకద్దు. ఎందుకంటే వారు నిజమైన బంధంగా భావించి నీది అసలైన నిజమైన స్నేహం కాదు అని తెలిస్తే చాలా బాధపడతారు. నీ వల్ల ఒకరు బాధపడటం మంచిది కాదు. జీవితంలో నటించడం నేర్చుకోకపోయినా నటించే వారిని గుర్తించడం మాత్రం తెలుసుకోవాలి. లేకపోతే జీవితాన్నే నష్టపోతావు. సాధారణంగా 2 ముఖాలున్న వ్యక్తులు తమ జీవిత కాలమంతటిలో ఏదో ఒక సమయంలో ఏ ముసుగు ధరించారో ఆ ముసుగుకి మారిపోతుంటారు. అలాంటి వాళ్ళతో స్నేహం అస్సలు చేయవద్దు. జీవితంలో మనకు ఎవరికైనా మంచి చేస్తే ప్రతిఫలంగా మనకు ఏదైనా వస్తుందనే ఆశతో చేయవద్దు. మంచి కోసం మాత్రమే చేయండి. ఆశించి చేస్తే అది సాయం కాదు. పనిచేసేవాడు మాత్రమే తప్పులు చేస్తాడు. పనికిరాని వాడు తన జీవితం అంతా ఇతరులతో తప్పులు వెతకడానికి మాత్రమే గడుపుతూ ఉంటారు. ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు, కానీ ఒకరు నీకు చేసిన మేలును మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆశించటం ఆపితే ఆనందం మొదలవుతుంది. శాసించటం ఆపితే సంతోషం మొదలవుతుంది. ఈ జీవిత రహస్యం ఎవరైతే తెలుసుకుంటారో తప్పకుండా వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉంటారు. ఒకరిని బాధ పెట్టకండి. నీటిలో రాయి వేసినంత సులువుగా వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావటం అంత ఈజీ అయిన పని కాదు. నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టంగా ఉంటుంది. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. ఎవరికైనా నీవు దూరమైతే బాధపడవద్దు. నీ జీవితం వాళ్ళతో ముడిపడలేదని అర్థం చేసుకో. నిన్ను వదిలి వెళ్లిపోయారు కదా అని వాళ్ళు చెడ్డవాళ్ళని కూడా అనుకోవద్దు.
నీ కథలో వాళ్ళు పాత్ర ముగిసిపోయింది అంతే. ఒకరోజు పిల్ల చేప తల్లి చేపను అడిగిందట, ఎందుకమ్మా భూమి మీద బతకలేం? అప్పుడు తల్లి చేప ఇలా చెప్పింది, భూమి మీద చాలామంది స్వార్థపరులున్నారమ్మా, అలాంటి వాళ్లతో మనకు పని లేదు, అందుకే మనం నీళ్ళలో బతుకుతున్నామని. విన్నారు కదండి, ఈ శ్రీకృష్ణ సందేశాలు మీ జీవితాలకు ఎంతగానో ఉపయోగపడతాయి. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.